హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. అమావాస్య రోజున ఉప్పుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక మీరు చేసినట్లయితే మీకు ఎటువంటి మొండి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి కొన్ని నిమిషాల్లోనే కొన్ని క్షణాల్లోనే మీకు రిజల్ట్ రావటం అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. ఎందుకంటే విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నప్పటికీ అమావాస్య గడియల్లో చేసేటటువంటి పరిహారాలకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అది డబ్బు గురించి అవ్వచ్చు, కొంతమంది ఇష్టపడే వాళ్ళ కోసం అవ్వచ్చు. ఎందుకంటే చూడంగానే ఇష్టపడతా ఉంటారు. అసలు వాళ్ళెవరో పరిచయం లేని వ్యక్తులు, ఒక అబ్బాయి ఎవరన్నా, మగవాళ్ళు ఎవరన్నా బండి మీద వెళ్తా ఉన్నారనుకోండి, చక్కగా హీరోలాగా చాలా హ్యాండ్సమ్‌గా ఉంటారు. అటువంటి వాళ్ళని ఒక అమ్మాయి చూసినప్పుడు ఏంటంటే, అబ్బా! ఎంత చక్కగా ఉన్నాడు, హీరోలాగున్నాడు. అప్పుడే ఫస్ట్ టైమ్ చూడటం. ఫస్ట్ లుక్ ఈజ్ ద బెస్ట్ లుక్ అని చెప్పేసేసి ఆ ఫీలింగ్ తోటేంటంటే, ఆ అబ్బాయి చాలా బాగా నచ్చుతాడనమాట. ఇక ఆ అమ్మాయి మనసులో ఏంటంటే, ఆ అబ్బాయి మైండ్‌లో పడిపోతాడిక. ప్రతిరోజు కూడా ఆ అబ్బాయి వచ్చే సమయం కోసం ఎదురు చూడటము, అట్లా ఎలాగైనా సరే ఫోన్ నెంబర్ తెలుసుకోవాలి, ఎలాగైనా సరే మాట్లాడాలి. అలా ఆ అబ్బాయి ఎలాగైనా నాకు సొంతం అవ్వాలి, అంటే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసేసి ఇట్లా ఆలోచిస్తా ఉంటారు. అసలు తెలియని వ్యక్తి అనమాట. ఇట్లా అబ్బాయిల్లో కూడా ఉంటారు. కొంతమంది ఎవరన్నా చక్కగా మంచి అందంగా ఉన్నటువంటి ఒక అమ్మాయి కనిపించిందనుకోండి వాళ్ళకి, ఆ అమ్మాయిని చూడంగానే ఇక ఈ అబ్బాయిల్లో మార్పు అనేది వచ్చేసిద్దనమాట. అబ్బా! ఎంత చక్కగా ఉంది, దేవతలాగుంది అని చెప్పేసేసి ఆ అమ్మాయితో ఎట్లాగైనా సరే మాట్లాడాలి. ఆ అమ్మాయిని ఎట్లాగైనా సరే పరిచయం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకోవాలి. ఆ అమ్మాయి కూడా ఎలాగైనా సరే నా వైపు చూడాలి అని చెప్పేసేసి అట్లా కోరుకుంటా ఉంటారనమాట. అసలు వాళ్ళెవరో తెలియని వ్యక్తులనమాట. మళ్ళీ ఒకవేళ చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, అసలు అంటే వీళ్ళు వాళ్ళని చూసారు గానీ వాళ్ళు వీళ్ళని చూడరు కదా! అట్లా వాళ్ళు కావాలి అని చెప్పేసేసి వాళ్ళ కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేయటము, అది ఇది అని చెప్పేసేసి ఎవరినన్నా కనుక్కోవటం, తెలిసిన వాళ్ళని ఫోన్ నంబర్స్ కోసం వాళ్ళని వీళ్ళని కనుక్కోవటము, ఎట్లాగొట్లా ఫోన్ నంబర్స్ కనుక్కొని వాళ్ళతో ఫోనుల్లో మాట్లాడటం ఇట్లా రకరకాలుగా చేస్తా ఉంటారు. అలా చేసినప్పుడు ఏంటంటే లక్కీగా వాళ్ళకి కూడా వీళ్ళు నచ్చటంతోటి, అంటే చేసినప్పుడు అంటే కష్టపడి మాట్లాడి చేసినప్పుడు ఏంటంటే వాళ్ళని కూడా వీళ్ళు చూసినప్పుడు వీళ్ళు కూడా నచ్చి కొంతమంది ఏంటంటే ఇద్దరు మనసులనేవి కలిసి వాళ్ళు హ్యాపీగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ అందరూ అలా చేయలేరుగా, ధైర్యం అనేది ఉండదుగా. ఎందుకంటే చెప్తే ఎక్కడ సీరియస్ అవుతారేమో అనేటటువంటి భయంతోటి మనసులోనే పెట్టుకొని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సరే మర్చిపోదాం అనుకుంటే మనసు మనిషి మాట వింటే ఈ బాధలన్నీ దేనికి? మనసు మనిషి మాట అనేది ఏ విషయంలో కూడా సరిగ్గా వినదు. కాబట్టి పదే పదే వాళ్ళు గుర్తు రావటం, వాళ్ళెక్కడన్నా కనపడంగానే చూడటము, వాళ్ళ గురించి ఆలోచించటం, వాళ్ళ గురించి ఎవరో ఒకళ్ళ దగ్గర మాట్లాడటం, అంటే ఏదో ఒక రకంగా మాట్లాడటము, ఇట్లా రకరకాలుగా చేస్తా ఉంటారనమాట. చేసే పని మీద ధ్యాస అనేది తగ్గిపోతుంది. పూర్తిగా ఏంటంటే మైండ్‌లో వాళ్ళ ఆలోచనలతో నిండిపోయి ఉంటదనమాట మైండ్ అంతా. అట్లా ఇక కావాలి అంటే ఎట్లాగైనా సరే ఒక్కసారైనా సరే వాళ్ళతో మాట్లాడాలి అని ఆ మనసనేది అట్లా పీకుతా ఉంటది. అట్లా చేసినప్పుడు వాళ్ళు కూడా మీ దారికి రావాలి అని చెప్పేసి అనుకుంటే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. అంటే వాళ్ళు మీ సొంతం అవ్వాలి, వాళ్ళని మీరు పెళ్లి చేసుకోవాలి, మీ జీవితంలోకి వాళ్ళని తీసుకొచ్చుకోవాలి, వాళ్ళకు కూడా మీరు నచ్చాలి అని అనుకుంటే ఈ పరిహారం అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేస్తుందనమాట. అంటే ఇది అబ్బాయిలైనా చేసుకోవచ్చు, అమ్మాయిలైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. భార్య భర్త కోసం చేసుకోవచ్చు, భర్త భార్య కోసం చేసుకోవచ్చు. ఇట్లా కొంతమంది వన్ సైడ్ లవ్ చేసేవాళ్ళు ఉంటారు, చెప్పరు. భయము ఏంటి అంటే మిస్ అయిపోతారేమో అని చెప్పేసేసి ఆ భయంతోటి నిజంగానే మిస్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే కొన్నాళ్ళు ఇష్టంతో కలిసిమెలిసి మాట్లాడుకొని చేసిన తర్వాత మధ్యలో నచ్చక, అంటే అది నిజమైన ప్రేమ కాని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారనమాట. నచ్చక వదిలేసుకుంటా ఉంటారు. అది అబ్బాయిలు వదిలేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అమ్మాయిలు వదిలేస్తున్నారు. అట్లా వదిలేసినప్పుడు ఇద్దరు ఆలోచనలు ఒకటిగా ఉండవుగా. ఒకళ్ళేమో చాలా సిన్సియర్‌గా ఉంటారు. వీళ్ళేంటంటే అసలు మేమేం తప్పు చేశాము? ఎందుకు ఇట్లా చేశారు? ఒకవేళ చేస్తే మాత్రం చెప్పొచ్చు గదా! అంత చేయకూడని తప్పు ఏం చేశాము? మమ్మల్ని ఎందుకు ఎప్పుడు ఫోనుల్లో మాట్లాడేవాళ్ళు ఇట్లా బ్లాక్ చేసేశారు? స్టేటస్‌లు పెట్టినా కూడా చూస్తలేదు. అసలు నంబర్ కూడా మార్చేయొచ్చు. ఇట్లా ఎక్కడా కూడా దొరకరనమాట వాళ్ళు. పూర్తిగా అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళకి పదే పదే వాళ్ళే గుర్తొచ్చి వాళ్ళ ఆలోచనల్లో ఉండి వీళ్ళ లైఫ్ అంతా కూడా ఇక ఆ ఆలోచనలతోటే బతుకుతూ ఉంటారనమాట. ఎంతమంది చేసే తప్పని తెలుసు.
తెలిసినా కూడా వీళ్ళ మనసు ఏంటంటే ఒప్పుకోదనమాట. వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళ ప్లేస్‌లో ఇంకెవరిని ఊహించుకోలేక చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఇట్లా అలాంటి వాళ్ళని మీ దారిలోకి తీసుకొచ్చుకోవటానికైనా సరే ఈ పరిహారం అనేది ఏంటంటే చాలా శక్తివంతంగా పనిచేసిద్దనమాట. కాబట్టి ఇట్లా మీరు ఎవ్వరి కోసమైనా సరే మీలో నిజాయితీ, సిన్సియారిటీ అనేది ఉన్నప్పుడు, ఆ రిలేషన్‌లో న్యాయం ఉన్నప్పుడు మీరు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. సింపుల్‌గా మీరేం చేస్తారంటే అమావాస్య రోజుల్లో చేసుకోండి. మనకు ప్రతి నెల మనకు అమావాస్య అనేది వస్తూ ఉంటది. ఇట్లా మీరు ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. మీరు ఉదయం గానీ లేదా సాయంత్రం పూట గానీ, ఎందుకంటే ఆ రోజంతా మంచిదే. ఉదయమైనా మంచిదే, సాయంత్రమైనా మంచిదే, సంధ్యా సమయం దగ్గర నుంచైనా మంచిదే. పలానా టైంతో అనేది మీకు సంబంధం ఏమీ లేదు. ఆ రోజంతా మంచిదే కాబట్టి ఆ రోజున చాలామంది కూడా ఇంట్లో పూజలు కూడా చేసుకుంటూ ఉంటారు. అట్లా మీకు కుదిరితే పూజ చేసుకోండి. కుదరకపోతే పూజ చేయకపోయినా పర్వాలేదు. కానీ ఆడవాళ్ళు ఏంటంటే ఆ 5 డేస్ తప్ప మిగిలిన రోజుల్లో మామూలుగా ఉంటే మాత్రం చేసుకోండి. ఆ టైంలో మాత్రం చేయొద్దు. చేస్తే మాత్రం మీకు రిజల్ట్ అనేది రాదు. మీరు చక్కగా ఉదయం పూట కానీ చేసేటప్పుడు పరిహారం చేసే ఏ సమయంలోనైనా సరే చక్కగా స్నానం చేసేసి ఈ పరిహారం చేయండి. ఆ రోజు మాత్రం నాన్ వెజ్ అనేది తినకూడదు. ఇక మీరేం చేస్తారంటే ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే రాళ్ళ ఉప్పు అనేది కావాలి. రాళ్ళ ఉప్పు అంటారు, ఒక్కొక్క ప్లేస్లో దొడ్డు ఉప్పు అంటారు, గల్లు ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారనమాట. ఆ రాళ్ళ ఉప్పు వచ్చేటప్పటికి మీకేంటంటే కొంచెం ఒక చిన్న బౌలు, మీకు మట్టి పాత్ర అయినా పర్వాలేదు, లేకపోతే గాజు బౌల్ అయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి. అంతేగాని స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ ఎక్కడ మాత్రం యూజ్ చేయకూడదు. మట్టి పాత్ర కానీ లేకపోతే మీకు ప్రమిదల్లాగా ఉంటాయి కదా, చిన్న చిన్న ప్రమిదలు, ఇట్లా అవైనా పర్వాలేదు. లేకపోతే ఒక చిన్న గాజు బౌల్ అయినా తీసుకోండి. అది తీసేసుకొని దాంట్లో మీరేంటంటే ఇంట్లో వాడని ఉప్పు, కూరల్లో వాడేటటువంటి ఉప్పు అనేది ఈ పరిహారానికి పనికిరాదు. మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చుకొని ఆ ఉప్పు అనేది ఆ బౌల్లో పోసేసేయండి. ఆ మట్టి పాత్రలో ఆ ఉప్పును పోసేసేయండి. ఇక్కడ మనము ప్రత్యేకంగా రాళ్ళ ఉప్పు అనే దాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, రాళ్ళ ఉప్పు అనేది పరిహార శాస్త్రంలో చాలా పవర్ ఉన్నదనమాట. రాళ్ళ ఉప్పుతోటి అంటే ఈ ఉప్పుతోటి చేసేటటువంటి పరిహారాలు ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి. ఉప్పు అనేది మనకేంటి సముద్ర గర్భం నుంచి పుడుతుందనమాట. అటువంటి సముద్రంలో నుంచి పుట్టినటువంటి ఈ ఉప్పుతోటి ఈ పరిహారం ఏంటంటే, ఇక పరిహారాలకు పెట్టింది పేరు ఉప్పు. చూడండి, ఉప్పుతోటి ఎన్నో రకాలైనటువంటి పరిహారాలు చేసుకుంటూ ఉంటారు. వాటికి చాలా తొందరగా రిజల్ట్ అనేది వచ్చింది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా అది డబ్బు కోసమైనా చేసుకోవచ్చు. అలాగే నెగిటివిటీ అంటే ఏదన్నా నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉన్నా, లేకపోతే ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా, ఇలా దేనికోసమైనా సరే, ఇట్లా ప్రేమించుకునే వాళ్ళ కోసమైనా, ఇలా ఎవరి కోసమైనా సరే మనం ఈ పరిహారం చేసుకుంటే ఉప్పుతోటి చాలా అద్భుతమైనటువంటి శక్తులు ఉంటాయి అన్నమాట ఉప్పులో. కాబట్టి అటువంటి ఉప్పును అనేదాన్ని మనం ఇక్కడ తీసుకున్నాము. అలా ఎంత చిన్నది కొంచెం ఒక చిన్న బౌల్లోకి మనం ఆ ఉప్పును అనేదాన్ని తీసుకోవాలి. అలా తీసేసుకొని తెల్లటి ఉప్పు అనమాట. అలా తీసేసుకొని ఆ ఉప్పులో మీరేం చేస్తారంటే కొంచెం పసుపు, చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత కుంకుమ చల్లి దాని మీద మీరేం చేస్తారంటే 9 మిరియాలనేవి పెట్టాలి. అక్కడొకటి 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 9 మిరియాలనేవి అట్లా చల్లాలన్నమాట, దాని మీద పెట్టాలన్నమాట. ఇక్కడ 9 మిరియాలు, 9 అనంటే నవగ్రహాలు. నవగ్రహాలు మనకేంటి 9 గ్రహాలు అనమాట. నవగ్రహాలకి మన జాతకంలో ఏంటంటే శని దోషాలు ఏదైనా ఉంటే ఇట్లా ఈ మిరియాలు అనేవి ఇక్కడ 9 అనేది తీసుకోవటం వలన ఆ శనిదేవుని యొక్క ఆగ్రహం అనేది తగ్గి శనిదేవుని అనుగ్రహానికి మనం గురవుతాం అనమాట. అంటే జాతకంలో ఉన్నటువంటి సమస్యల వల్ల మనకేంటంటే ఇటువంటి మానసిక సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్లా రకరకాలుగా అనుకోని సమస్యలు, మానసికంగా మనం చేసేది తప్పని తెలిసినా కూడా దాని గురించి పదే పదే ఆలోచించటము, ఏదన్నా జనాలు చూపు పడి మానసికంగా కృంగిపోవటము, ఏదో తెలియని భయాలు, ఏదో తెలియకుండా మనల్ని ఎవరో ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకోలేకుండా లోపల లోపల భయపడతాలు, పడుకుంటే నిద్ర పట్టకపోవటము, ఇట్లా వాళ్ళ గురించే పదే పదే ఆలోచించడం, అంటే ఇష్టమైన వాళ్ళ గురించే పదే పదే ఆలోచించడం. వాళ్ళు సొంతం అవ్వకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ధైర్యంగా ఉండగలగాలి, కానీ ఆ ధైర్యం అనేది కోల్పోయి పదే పదే వాళ్ళ గురించి డిప్రెషన్లోకి వెళ్ళిపోవటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే జీవితంలో అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సొంతం అవ్వాలి అని ఉంటే ఖచ్చితంగా సొంతం అవుతారు.
లేనప్పుడు కూడా మనం ధైర్యంగా ఉండాలి, అంతేకాని వాళ్ళ కోసం పిచ్చోలకులాగా మారిపోకూడదు. ఎందుకంటే జీవితం అనేది చాలా విలువైనది. ప్రయత్నం మన వంతు, ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళు మనం అసలు ఇప్పుడు దీపం పెడతాము, దీపం గాలిలో పెట్టేసేసి చెయ్యి అడ్డు పెట్టకుండా ఉంటే ఆ దీపం అనేది కొండెక్కుతుంది. అలా కాకుండా చెయ్యి అడ్డు పెట్టడం అనేది మన ప్రయత్నం, ప్రతిఫలం అనేది ఆ దేవుడు వంతు. అట్లా వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసేసి మీరు ఎవరి కోసమైనా సరే ఇట్లా ఈ పరిహారం చేసేసి ఈ 9 మిరియాలు అనేవి అక్కడ గుచ్చటం వలన, అక్కడ పెట్టడం వలన ఏంటంటే మిరియాలకి ఏంటంటే నెగిటివిటీని, మిరియాలు ఎలా ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి. శనిదేవునికి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ 9 అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి నెంబరు. ఇట్లా ఇవి చేసినప్పుడు ఏంటంటే ఆ దోషం అనేది తీసేయడానికి చాలా అద్భుతంగా పనికొస్తుంది అనమాట. అట్లా అమావాస్య రోజున ఇట్లా మీరు ఇలా బౌల్లో ఉప్పు వేసుకోవటం, కొంచెం పసుపు కుంకుమ చల్లుకోవటము, దాని మీద 9 మిరియాలు పెట్టేసేయటము. అది పెట్టేసేసి ఆ బౌల్ని మీరేంటంటే మీరు పడుకున్నటువంటి బెడ్రూమ్లో పడుకునే చోట ఈశాన్య మూలన పెట్టేసేయండి. ఆ బౌల్ని అమావాస్య రోజున సాయంత్రం పూట కానీ ఏ రోజు ఉదయమైనా పర్వాలేదు, ఎప్పుడైనా సరే ఈశాన్య మూలన పెట్టేసేయండి. అలా పెట్టేసేసి ఇక మీ సమస్యని అంటే పెట్టేసేటప్పుడు చెప్పుకోండి, ఇట్లా మా సమస్య పోవాలి, మేము సంతోషంగా ఉండాలి. ఆ ఉన్నటువంటి ఆ గ్రహాలు, ఎందుకంటే కొన్ని గ్రహాలు ఏంటంటే నీచ స్థాయిలో ఉంటాయి, అడ్డుపడతా ఉంటాయి, కలుసుకోనివ్వు, ఏదో ఒకటి అడ్డుపడతా ఉంటుంది అనమాట. టైం అస్సలు కలిసి రావట్లేదు మాకు అంటారు చూడండి. అట్లా ఏదో కర్మను ఎత్తిని కూర్చుందని చెప్పేసేసి అలా అడ్డుకుంటూ ఉంటాయి అనమాట. అటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే ఇది మొత్తం మీ ఇంట్లో ఉన్నటువంటి చెడుని, మీలో ఉన్నటువంటి చెడుని మొత్తాన్ని కూడా క్లియర్గా ఈ ఉప్పు, ఈ మిరియాలు అనేవి పూర్తిగా లాగేసుకుంటాయి అనమాట. అట్లా ఆ రోజున అమావాస్య రోజున మొత్తం ఇంట్లో ఉంచేసేయండి, నైట్ మొత్తం ఉంచేసేయండి. ఇక మీరు ప్రశాంతంగా పనుకోండి, ఫోన్ల కోసం చూడొద్దు. చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు, మీ దారికి వస్తారు. మీరు నమ్మకంతో చేయాలి. నమ్మకంతో చేసినప్పుడు మనకు రిజల్ట్ అనేది చాలా తొందరగా వచ్చింది అనమాట. అట్లా పదే ఫోన్లు కల్లా చూసుకుంటా అట్లా డిప్రెషన్లోకి వెళ్తాం, అలా చేయకూడదు. పనులు చేసుకుంటా మనం నమ్మకంతో చేసుకుంటే ఎక్కడికి వెళ్ళరు, ఖచ్చితంగా వస్తారు. ధైర్యం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది, డబ్బు కన్నా విలువైనది ధైర్యం. అటువంటి ధైర్యంగా నమ్మకంతో మీరు ఉండండి. ఇక పెట్టేసేసి పనుకోండి. ఇక ఉదయం లేచిన తర్వాత చక్కగా మీరు స్నానం చేసేసి ఇక మొత్తం ఏంటంటే ఈ నైట్ మొత్తం కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా, మీలో ఉన్నటువంటి భయాలను అన్నిటినీ, సమస్యలను కూడా ఆ ఉప్పు మిరియాలు అనేవి లాగేసుకుంటాయి. పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి, అవి కూడా నెగిటివిటీని మొత్తాన్ని తీసేసుకొని మనకు మంచిని అందిస్తాయి అన్నమాట. ఇక అవి మొత్తం తీసేసి ఉదయం స్నానం చేసిన తర్వాత అవి ఏదన్నా పారే నీళ్ళల్లో పోసేసేయండి, లేకపోతే ఏదైనా చెట్టు మొదట్లో పోసేసేయండి, దూరంగా ఎవరు తొక్కని చోట పోసేసేయండి. అట్లా చేయటం వలన మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. ఇక మీ సమస్య అనేది పోయినట్టే. ఖచ్చితంగా మీరు దేని గురించి అయితే చేశారో, అది డబ్బు కోసం అవ్వచ్చు, లేకపోతే ఇష్టపడే అబ్బాయి కోసం అవ్వచ్చు, అమ్మాయి కోసం అవ్వచ్చు, భార్య కోసం అవ్వచ్చు, భర్త కోసం అవ్వచ్చు, పిల్లల మాట వినకపోయినా, ఇట్లా మీకు ఏ సమస్య ఉన్నా సరే, అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా సరే, వాటి కోసము, ఫ్రెండ్స్ కోసం, కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడలేదని బాధపడుతూ ఉంటారు. ఇట్లా ఏదైనా అవ్వచ్చు, ఆ సమస్య అనేది కంప్లీట్గా పూర్తిగా పోయిద్ది అనమాట. ఆ మరుక్షణం నుంచి ఏదైతే కోరుకున్నారో అది మీకు వాళ్ళు ఫోన్ చేయటం కానీ, లేదా వాళ్ళంతటా వాళ్ళే మీ దగ్గరకు వెతుక్కుంటూ రావటం కానీ, లేకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయటం కానీ, ఇట్లా ఏదో ఒకటి మార్పు అనేది చూసి మీరే ఆశ్చర్యపోతారు. డబ్బు కూడా విపరీతంగా, ధనాకర్షణకు కూడా ఈ ఉప్పు పరిహారం చాలా బాగా పనికి వస్తుంది. అప్పుల సమస్యలు కూడా తీర్చేసిద్ది అనమాట. కాబట్టి చక్కగా మీరు ఏ అమావాస్య అయినా పర్వాలా, ఏ అమావాస్య రోజైనా సరే ఈ పరిహారం చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం, చాలా తక్కువ ఖర్చుతో చేసేటటువంటి పరిహారం. కాబట్టి చక్కగా ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా చేసుకోండి. ఇలా చేసామని చెప్పేసి రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా సరే ఎవ్వరికి చెప్పొద్దు. అది అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.